ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉంది. ఫైనల్కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచిన రెండు జట్లు, ఒకటి భారత్, మరొకటి ఇంగ్లాండ్. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఈ రోజు జరిగే సెమీఫైనల్ మ్యాచ్ నిజంగా ఒక మహాయుద్ధం కంటే తక్కువేమీ కాదు. ఒకవైపు ప్రేక్షకులతో నిండిపోయే వాంఖేడే, మరోవైపు ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లు. ఒక్క తప్పు చేస్తే వారికి టోర్నమెంట్ ముగుస్తుంది. ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడితే ఫైనల్ టికెట్ ఖాయం. అందుకే ఈ మ్యాచ్పై ప్రపంచ క్రికెట్ అభిమానుల కళ్ళు ఉన్నాయి. మొదట భారత జట్టు గురించి మాట్లాడితే, ఈ టోర్నమెంట్లో ఇండియా చాలా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. అతని 360 డిగ్రీల బ్యాటింగ్ గురించి ప్రపంచానికి తెలిసిందే. ఒకసారి సూర్యకుమార్ క్రీజ్లో సెట్ అయితే మైదానం మొత్తం అతని షాట్లతో మెరుస్తుంది. భారత్ టాప్ ఆర్డర్లో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్ కీపర్ మరియు బ్యాటర్గా అతను ఈ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. అతని స్ట్రోక్ ప్లే చాలా క్లాస్గా ఉంటుంది. ముఖ్యంగా స్పిన్ బౌలర్లపై అతను చాలా అగ్రెసివ్గా ఆడతాడు. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో అతను ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ పూర్తిగా ఇండియా వైపు తిరిగిపోవచ్చు. అభిషేక్ శర్మ కూడా భారత బ్యాటింగ్కు మరో పెద్ద బలం. అతను బ్యాటింగ్ ఆల్రౌండర్గా పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడగలడు. వేగంగా పరుగులు చేయడం అతని ప్రత్యేకత. ఒకసారి అతను సెట్ అయితే బౌలర్లకు నిజంగా కష్టమే. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. పెద్ద మ్యాచ్లలో అతను ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తాడు. అతని పవర్ హిట్టింగ్ చివరి ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాదు బౌలింగ్లో కూడా అతను కొన్ని కీలక ఓవర్లు వేయగలడు. ఆల్రౌండర్లలో అక్షర్ పటేల్ మరియు శివం దూబే కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా ఉపయోగపడతాడు. మరోవైపు శివం దూబే పెద్ద షాట్లు కొట్టడంలో ప్రత్యేకత కలిగిన ఆటగాడు. బౌలింగ్ స్క్వాడ్ గురించి చెప్పాలి అంటే, భారత్ వద్ద ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, అతని యార్కర్లు, స్లోవర్ బంతులు బ్యాటర్లకు పెద్ద పరీక్ష. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతను మ్యాచ్ను పూర్తిగా నియంత్రించగలడు. హర్ష్దీప్ సింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ తన వేగంతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతని చైనామెన్ బౌలింగ్ ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఒక పెద్ద సవాల్. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు గురించి మాట్లాడితే, ఈ జట్టు ఎప్పుడూ టీ20 క్రికెట్లో చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వారి బ్యాటింగ్ లైనప్ చాలా అగ్రెసివ్. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు ప్రధాన బలం. అతని స్ట్రోక్ ప్లే చాలా క్లాసీగా ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో అతను మ్యాచ్ను పూర్తిగా కంట్రోల్ చేయగలడు. జోస్ బట్లర్ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లలో ఒకడు. అతను ఓపెనింగ్ లేదా టాప్ ఆర్డర్లో ఆడితే బౌలర్లకు నిజంగా కష్టమే. పవర్ ప్లేలో అతని దాడి మ్యాచ్ను వెంటనే మార్చేస్తుంది. బెన్ డకెట్ మరియు టామ్ బాంటన్ కూడా అగ్రెసివ్ బ్యాటర్లు. వారు మొదటి నుంచే బౌండరీలు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి వారు క్రీజ్లో సెట్ అయితే స్కోర్ చాలా వేగంగా పెరుగుతుంది. జాకబ్ బెథెల్ మరియు సామ్ కరన్ ఆల్రౌండర్లుగా ఇంగ్లాండ్కు పెద్ద బలం. సామ్ కరన్ ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో చాలా నిపుణుడు. అలాగే బ్యాటింగ్లో కూడా కీలక పరుగులు చేయగలడు. ఇంగ్లాండ్ బౌలింగ్ దళంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. అతని వేగం ప్రపంచానికి తెలిసిందే. అతను బంతి వేస్తే బ్యాటర్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్ చాలా అనుభవం ఉన్న బౌలర్. ఈడిల్ ఓవర్లలో అతను వికెట్లు తీసి మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పగలడు. విల్ జాక్స్ మరియు జేమీ ఓవర్టన్ కూడా బౌలింగ్ ఆల్రౌండర్లుగా జట్టుకు సహాయం చేస్తారు. ఈ రెండు జట్లు మైదానంలో ఎదురెదురుగా నిలిచిన ప్రతిసారి మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారుతుంది. మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో ఇండియా నేషనల్ క్రికెట్ టీం మరియు ఇంగ్లాండ్ నేషనల్ క్రికెట్ టీం ఇప్పటివరకు దాదాపు 29 సార్లు తలపడ్డాయి. వాటిలో భారత్ 17 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 12 మ్యాచ్లు గెలిచాయి. అంటే మొత్తంగా చూస్తే హెడ్ టు హెడ్ రికార్డులో భారత్కు కొద్దిగా ఆధిక్యం ఉంది. కానీ ఈ సంఖ్యలు మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించవు. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా చాలా ప్రమాదకరమైన జట్టు. ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడితే టెన్షన్ మరింత పెరుగుతుంది. వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఇండియా మరియు ఇంగ్లాండ్ సుమారు 5 సార్లు పోటీపడ్డాయి. అందులో భారత్ 3 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచింది. అంటే వరల్డ్ కప్లో కూడా పోటీ చాలా టఫ్గా ఉందని చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన కొన్ని మ్యాచ్లు అయితే ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి. ప్రత్యేకంగా 2007 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్పై విజయం సాధించింది. అదే మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన మెరుపు బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్ప క్షణంగా నిలిచిపోయింది. ఆ తరువాత కూడా ఈ రెండు జట్లు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు ఆడాయి. కానీ భారత అభిమానులకు ఎక్కువగా గుర్తుండిపోయేది 2022 సెమీఫైనల్. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి ఫైనల్కు వెళ్ళింది. ఆ ఓటమి భారత అభిమానులకు చాలా బాధ కలిగించింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ సెమీఫైనల్ మ్యాచ్ కేవలం మరో మ్యాచ్ కాదు. చాలా మంది అభిమానులు దీన్ని ఒక ప్రతీకార పోరుగా కూడా చూస్తున్నారు. గత
రిత్రలో భారత్కు కొద్దిగా ఆధిక్యం ఉన్నా ఇంగ్లాండ్ కూడా నాకౌట్ మ్యాచ్లో చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక్క మంచి ఇన్నింగ్స్ లేదా ఒక అద్భుత బౌలింగ్ స్పెల్ మ్యాచ్ దిశను ఒక్కసారిగా మార్చేయగలదు. అందుకే ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ పోరు ఎప్పుడూ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడితే వాంఖేడే స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలమైన పిచ్. ఇక్కడ బౌండరీలు చిన్నగా ఉంటాయి కాబట్టి భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు కొంత స్వింగ్ ఉండొచ్చు, కానీ తర్వాత బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్లో 180 లేదా 190 పరుగుల స్కోర్ కూడా సేఫ్ కాకపోవచ్చు. రెండు జట్లు కూడా అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఎవరు ఫేవరెట్? భారత్ హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది. ప్రేక్షకుల మద్దతు కూడా ఉంటుంది. ఇది భారత జట్టుకు ఒక పెద్ద అడ్వాంటేజ్. కానీ ఇంగ్లాండ్ జట్టు నాకౌట్ మ్యాచ్లో చాలా ప్రమాదకరం. వారు ఒత్తిడిని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అందుకే ఈ మ్యాచ్ నిజంగా 50-50 పోరు. ఒక అద్భుత ఇన్నింగ్స్. కాబట్టి క్రికెట్ అభిమానులారా, సిద్ధంగా ఉండండి. వాంఖేడేలో జరగబోయే ఈ పోరు నిజంగా ఒక క్రికెట్ పండుగలా ఉండబోతోంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ముంబైలో బ్యాట్స్ మెరుస్తాయి. బౌలర్లు నిప్పులు కురిపిస్తారు, ప్రేక్షకులు గర్జిస్తారు. చివరికి విజయం ఎవరిది అవుతుంది? భారత్ ఫైనల్కు చేరుకుంటుందా, లేక ఇంగ్లాండ్ మరోసారి భారత కలలను చెదరగొడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం వాంఖేడే మైదానంలో కొన్ని గంటల్లోనే తెలుస్తుంది. మీరేమంటారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.